హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. వెల్కమ్ టు తెలుగు టెక్ 16 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం మనకు ఒక ఆఫర్ అనేది రావడం అయితే జరిగింది. ఈ ఆఫర్ ద్వారా మనకు అది ఎంత వస్తుంది అనేది నేను ఆల్రెడీ టెలిగ్రామ్లో అయితే పెట్టడం అయితే జరిగింది. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరు ఏం చేయండి అంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ లింక్ అనేది ఉంటుంది. సింపుల్గా మీరు వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టిన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేయండి. డైరెక్ట్గా టెలిగ్రామ్లో అయితే వెళ్తారు. అక్కడ జాయిన్ నౌ బటన్ మీద క్లిక్ చేసి మీరు ముందుగా వెళ్ళి మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన వెంటనే అక్కడ మనకు ఒక పోస్ట్ అనేది కనిపిస్తుంది. ఆ పోస్ట్ను అయితే చూడండి, మీకు ఈ ఆఫర్ గురించి క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఆ విధంగా మీరు పోస్ట్ని చూడండి. చూసిన తర్వాత ప్రాసెస్ ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు చెప్తా. చూడండి, నేను ఏ విధంగా అయితే చెప్తానో సేమ్ అదే విధంగా ప్రాసెస్ మొత్తాన్ని కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసుకున్న వెంటనే అక్కడ పోస్టులో పెట్టినట్టు మీకు అంతా రావడం అయితే జరుగుతుంది. అది ఏ విధంగా చేయాలంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరు ఏం చేయాలంటే ఈ ట్రిక్ని అయితే అర్థం చేసుకోండి. ఈ ఆఫర్ అనేది జార్ ఇంకోటి భీమ్ అప్లికేషన్ నుండి మనకు రావడం అయితే జరిగింది. సింపుల్గా మీరు అందరు ఏం చేయండి అంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టిన ఆఫర్ లింక్ పైన క్లిక్ చేయండి. మీరు టెలిగ్రామ్లో మెయిన్ పోస్ట్ దాంట్లో అయితే వెళ్తారు. అక్కడ ఆఫర్ లింక్ అనేది ఉంటాయి. సింపుల్గా మీరు అక్కడి నుండి జార్ అప్లికేషన్ని అలాగే భీమ్ యూపీఐ అప్లికేషన్ని ఇన్స్టాల్ అండ్ ఓపెన్ చేసుకోండి. ఆల్రెడీ భీమ్ యూపీఐ అప్లికేషన్ ఉన్న వాళ్ళు సింపుల్గా అన్ఇన్స్టాల్ చేయండి. చేసుకున్న తర్వాత అక్కడ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే నేను ఆఫర్ లింక్ అనేది పెడతాను. అక్కడ నుండి మీరు భీమ్ యూపీఐ అప్లికేషన్ని ఇన్స్టాల్ అండ్ ఓపెన్ చేసుకోండి. జార్ అప్లికేషన్ మాత్రం కొత్తగా ఉండాలి. చూడండి, ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. సింపుల్గా మీరు అందరు ఏం చేయండి అంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టిన ఆఫర్ లింక్ పైన క్లిక్ చేయండి. టెలిగ్రామ్లో మెయిన్ పోస్ట్ దాంట్లో వెళ్తారు. అక్కడ జార్ అప్లికేషన్ లింక్ అలాగే మనకు భీమ్ యూపీఐ అప్లికేషన్ లింక్ అనేది పెడతాను. అక్కడ నుండి ఈ రెండు అప్లికేషన్స్ అనేవి ఇన్స్టాల్ అండ్ ఓపెన్ చేసుకోండి. ఆ విధంగా ఇన్స్టాల్ అండ్ ఓపెన్ చేసుకున్న తర్వాత సింపుల్గా మీరు ఏం చేయండి అంటే ముందుగా నేను జార్ అప్లికేషన్ గురించి చెప్తాను. సింపుల్గా మీరు ఆ విధంగా ఇన్స్టాల్ అండ్ ఓపెన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత అక్కడ మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. సింపుల్గా మొబైల్ నెంబర్ ఇవ్వండి, కంటిన్యూ చేయండి. ఓటీపీ వస్తుంది, ఓటీపీని వెరిఫై చేయండి. అక్కడ మనకు ఏదైనా ఒక ఆప్షన్ అనేది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న వెంటనే సెట్ ఆటోమేటిక్ పేమెంట్ అనేది ఆ విధంగా ఆప్షన్ వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయండి అంటే భీమ్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత సింపుల్గా మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి, కంటిన్యూ చేయండి. ఓటీపీ వస్తుంది, ఓటీపీని వెరిఫై చేయండి. మీ దగ్గర ఉన్న బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ చేయండి భీమ్ యూపీఐ అప్లికేషన్లో. ఆ విధంగా లింక్ చేసుకున్న తర్వాత సింపుల్గా మీరు ఏం చేయండి అంటే జార్ అప్లికేషన్లో వచ్చేయండి. సెట్ ఆటోమేటిక్ పేమెంట్ పైన క్లిక్ చేయండి. అక్కడ మీరు 10 రూపీస్ అనేది ఎంటర్ చేసుకోండి. 10 రూపీస్ ఎంటర్ చేసుకున్న తర్వాత సింపుల్గా మీరు కంటిన్యూ అయితే చేయండి. ఆ విధంగా కంటిన్యూ చేసుకున్న వెంటనే మీరు నెక్స్ట్ స్టెప్లో అయితే వెళ్తారు. ఇక్కడ మీరు ఆటోమేటిక్ పేమెంట్ అనేది ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ 10 రూపీస్ అనేది అమౌంట్ ఎంటర్ చేసుకోండి, కంటిన్యూ చేయండి. ఫైనల్ స్టెప్లో పేమెంట్ చేయమని ఆప్షన్ వచ్చేస్తుంది. అక్కడ మీరు ఫోన్పే కానీ పేటిఎం కానీ ఆ విధంగా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ నుండి 10 రూపీస్ అనేది పేమెంట్ చేయండి. ఆ విధంగా 10 రూపీస్ పేమెంట్ చేసుకున్న వెంటనే ఇన్స్టాంట్గా మనకు ఆటోమేటిక్ పేమెంట్ అనేది ఆన్ అవుతుంది. కంగారు పడవలసిన అవసరం లేదు, నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి చాలు. సింపుల్గా మీరు ఆ విధంగా ఆటోమేటిక్ పేమెంట్ ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి మీరు ఏం చేయండి అంటే ఆటోమేటిక్ పేమెంట్ అనేది అదే విధంగా మనకు ఆన్లో ఉండవలసి ఉంటుంది. ఎన్ని డేస్ అంటే 5 డేస్ వరకు. ఎందుకంటే 5 డేస్ లోపల మీరు ఎప్పుడు కూడా ఆఫ్ చేయకండి. 5 డేస్ వరకు ఆటోమేటిక్ పేమెంట్ అనేది ఆన్ చేయండి. ఆ విధంగా ఆన్ చేసుకున్న వెంటనే ఎగ్జాక్ట్లీగా మనకు ప్రతిరోజు 10 రూపీస్ చొప్పున జార్ అప్లికేషన్లో ఆటోమేటిక్ పేమెంట్ సెటప్ కంప్లీట్ చేసుకున్నందుకు గోల్డ్ అనేది బై అవుతుంది. 10 రూపీస్ చొప్పున కంటిన్యూస్గా 5 డేస్ అనేది ఆటోమేటిక్ పేమెంట్ అనేది కట్ అవుతుంది. 10 రూపీస్ అనేది మీ అకౌంట్లో నుండి కట్ అయిన తర్వాత జార్ అప్లికేషన్లో ఆటోమేటిక్గా మనకు గోల్డ్ రూపంగా ఆ 10 రూపీస్ అనేది వచ్చేస్తుంది. ఇలా మీరు కంటిన్యూస్గా 5 డేస్ అనేది అప్లై చేయండి. లైక్ మీరేం చేయవలసిన అవసరం లేదు, జస్ట్ ఆటోమేటిక్ పేమెంట్ ఆన్ చేసి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే 10 రూపీస్ ఫస్ట్ డే కట్ అవుతుంది. కట్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఆటోమేటిక్ పేమెంట్ ఆన్ చేసుకున్నందుకు నెక్స్ట్ డే కూడా 10 రూపీస్ అనేది కట్ అవుతుంది. ఇలా మనకు 5 డేస్ వరకు కంటిన్యూస్గా 10 రూపీస్ చొప్పున కట్ అవుతుంది. కట్ అయిన తర్వాత మనకు ఈ 10 రూపీస్ అనేది జార్ అప్లికేషన్లో గోల్డ్ రూపంగా వచ్చేస్తుంది. ఈ విధంగా 5 డేస్ వరకు కంటిన్యూగా ఆటోమేటిక్ పేమెంట్ అనేది 10 రూపీస్ చొప్పున కట్ అవుతుంది. కట్ అయిన తర్వాత గోల్డ్ రూపంగా వచ్చేస్తుంది. 5th డే కంప్లీట్ అయిన తర్వాత నేను ఎంతైతే చెప్పాను టెలిగ్రామ్లో అంతా మీకు రావడం అయితే జరుగుతుంది. టోటల్ ఇది కూడా గోల్డ్ రూపంగా ఇక్కడ మీరు 5 డేస్ వరకు కంటిన్యూ చేసుకున్నందుకు మీ అకౌంట్లో నుండి 10 రూపీస్ చొప్పున కట్ అవుతుంది. గోల్డ్ రూపంగా బై అవుతుంది. బై అయిన తర్వాత 6th డే నాడు అంటే మీరు 5 డేస్ వరకు కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ పేమెంట్ అనేది ఆఫ్ చేయండి. ఆటోమేటిక్ పేమెంట్ ఆఫ్ చేసుకున్న వెంటనే ఎక్స్ట్రా మీకు టెలిగ్రామ్లో చెప్పినట్టు అంత వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత టోటల్ని మీరు గోల్డ్ సేల్ చేయండి. సేల్ చేసుకున్న తర్వాత కంటిన్యూ చేయండి. జార్ అప్లికేషన్లో ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింక్ చేస్తారో అదే బ్యాంక్ అకౌంట్లో టోటల్ మనకు రావడం అయితే జరుగుతుంది. ఈజీగా మీకు టెలిగ్రామ్లో
చెప్పినట్టు అంత ప్రాఫిట్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. ఇంతే ప్రాసెస్ ఉంటుంది. ఆటోమేటిక్ పేమెంట్ ఏ విధంగా ఆఫ్ చేయాలంటారా, 5 డేస్ వరకు కంటిన్యూ చేసుకున్న తర్వాత నేను టెలిగ్రామ్లో చెప్పినట్టు అంతా వచ్చేసిన తర్వాత టోటల్ దాన్ని సేల్ చేసి డైరెక్ట్గా బ్యాంక్ విత్డ్రా చేసుకోండి. బ్యాంక్లో వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఆటోమేటిక్ పేమెంట్ ఏ విధంగా ఆఫ్ చేయాలంటారా, సింపుల్గా మీరు ఫోన్పే ఇస్తే ఫోన్పే, పేటిఎం ఇస్తే పేటిఎం అప్లికేషన్ని ఓపెన్ చేయండి. ప్రొఫైల్ ఆప్షన్ దాంట్లో వెళ్ళండి. అక్కడ ఆటోపే ఆప్షన్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. డిలీట్ ఆటోపే ఆప్షన్ కనిపిస్తుంది. మీ యూపీఐ పిన్ నెంబర్ ఇచ్చి డిలీట్ ఆటోపే పైన క్లిక్ చేసి మీరు డిలీట్ చేయండి. చాలు. ఈ విధంగా చేసుకున్న వెంటనే మనకు ఆటోమేటిక్ పేమెంట్ కూడా డిలీట్ అవుతుంది. ఏం టెన్షన్ పడవలసిన అవసరం లేదు. చూడండి, ఇంతే ప్రాసెస్. ప్రతి ఒక్క ట్రై చేయండి. ఈజీగా మీరు నేను చెప్పినట్టు టెలిగ్రామ్లో ఎంతైతే ప్రాఫిట్ చెప్పానో ఆ మొత్తం ప్రాఫిట్ అనేది మీకు రావడం అయితే జరుగుతుంది. ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి. అలాగే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఎనేబుల్ చేసి అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.